విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాకొచ్చిన నెగటివ్ టాక్ పై ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్ చేశారు. కావాలనే సినిమాను ఫ్లాప్ చేయటానికి కొంతమంది ప్రయత్నించారని అన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాపై ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా బాగానే ఉన్నప్పటికీ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేశారని గమ్ గమ్ గణేష ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పారు. ఇదే వేడుకలో ఫ్యామిలీ స్టార్ పై నెగటివ్ టాక్ ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కిచ్చిన కంప్లైంట్ గురించి ఆయన స్పందించారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది ఇది టార్గెటెడ్గా. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పులేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపేయడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలు పెట్టేసి, అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టియాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు. మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బి రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ బయట నుంచి జరుగుతుందా? ఇది మనకు తెలిస్తే అంటే మీ అబ్జర్వేషన్ పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మనకు తెలిసే అవన్నీ. యా, నిజానికి ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ కు 2 రోజుల ముందుగానే విజయ్ దేవరకొండ నటించిన ఓల్డ్ మూవీస్ నెగటివ్ టాక్ వీడియోలను యూట్యూబ్ లో కొంతమంది అప్లోడ్ చేశారని ఆనంద్ అన్నారు. విడుదలకు ముందే ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ పై బ్యాడ్ టైటిల్ తో థంబ్నెయిల్స్ పెట్టారు. ఇది చూసిన చాలా మంది సినీ లవర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సినిమా చూడాలనుకునే వారు కూడా థియేటర్స్ కు రాలేదని, ఇది ఏ రకంగా సమంజసమో ఆలోచించాలని ఆనంద్ అన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎవరైనా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చని, కానీ రిలీజ్ డేట్ కు ముందు రోజు నుంచే సినిమాను టార్గెట్ చేశారని చెప్పారు. ఇలా సినిమాను టార్గెట్ చేసి ఆడియన్స్ లో నెగటివ్ బజ్ క్రియేట్ చేస్తున్న వారు ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరమని తెలిపారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడంతో పాటు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడం కోసమే సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ ఇచ్చామని ఆనంద్ దేవరకొండ అన్నారు. ఏదేమైనా ఇకపై విజయ్ దేవరకొండ నటించబోయే సినిమాలు ఆడియన్స్ ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయవని చెప్పారు. తన బర్త్డే రోజున విజయ్ 3 సినిమాలు అనౌన్స్ చేశాడని, అవి ఖచ్చితంగా సినీ లవర్స్ ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయని ఆనంద్ దేవరకొండ అన్నారు. ఇదిలా ఉండగా బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమాలపై కూడా ఆడియన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. దీంతో గమ్ గమ్ గణేష సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.